తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమ్మిదిని షెడ్యూల్ను విడుదల చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి జిల్లాలో 3 విడతల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రాణి కుమ్మిదిని. డిసెంబర్ 11న తొలి దశ ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో దశ ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల రోజే గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,66,00,000 మంది గ్రామ ఓటర్లు ఉన్నారు. 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మంగళవారం నుంచి ఎలక్షన్ కోడ్ అమలుకి వచ్చిందని రాణి కుమ్మిదిని స్పష్టం చేశారు. తొలి దశలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 27 నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అలాగే రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 2024 జనవరి 31 తోటి సర్పంచుల పదవి కాలం ముగిసింది. పల్లెల్లో పట్టు సాయించేందుకు పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. బస్తీ మేసవ్వాలంటున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు. జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పీటీసీఎల్, ఎస్పీటీసీఎల్ 2 డిస్కంలతో పాటుగా కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పవర్ కలెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటుగా కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల, బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు విలీనం చేసి జీహెచ్ఎంసీ యాక్ట్ ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, 4 చేయాలన్నా, 5 చేయాలన్నా, 3 చేయాలన్నా, 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో, అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీరేసే ఆరోపణలే కదా. ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి
రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమం చేస్తే ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా, కనీసం మాట్లాడిన రవంత నిజం ఉండాలి కదా. 100% మీద ముందు కొంత చర్చలు జరిపిన వాళ్ళు అసలు ఆ షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే, ఇంట్రెస్ట్ చూపలే. దెన్ 80 feet ఉన్న రోడ్డుకేమో 50%, తక్కువ ఉన్న రోడ్డుకేమో 30%. అది కూడా ఎందుకు? ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు అనేది ఒక వాళ్ళకి ఒక వయబిలిటీ ఉంటుంది, వాళ్ళకి. అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం. ఈ నగరానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి. ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారాలి. దీంట్లో తన పర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి. దానికోసమే కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేక మంది అధికారులతో మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి కేబినెట్ పంపించారు. కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు. రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్టీ పాలసీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 9,292 ఎకరాలు దారాదత్తం చేసేందుకు హిల్టీ పాలసీ అని అన్నారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ సర్కార్ హిల్టీ పాలసీకి నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వనరులను కాపాడుకునే బాధ్యత విద్యార్థులకు కూడా ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా చేసినారు. గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాబుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంత ఉందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10,000 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. 10,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనిల్లిపోతా ఉన్నారు. రేపు టీసీలు ఇచ్చే టైంకి టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమాగమైపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో వచ్చే డిసెంబర్ 1వ వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది. మల్లన్న సాగర్ ఎవరు కట్టారో మీ తాత కట్టిండా అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా గుంపుల వద్ద చెక్ డ్యాంను పరిశీలించారు. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు, చెక్ డ్యాంల పేల్చివేత నిత్యచర్యగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడున్నదా? హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమైనా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్నా మీరు కట్టారా? 44,000 చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు. అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడున్నదా? హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమైనా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్నా మీరు కట్టారా? 44,000 చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది.
ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో మరో చిచ్చు చెలరేగింది. కొత్త డీసీసీ ఉన్న పున్నా కైలాష్ నేతపైన మంత్రి కోమటిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కుటుంబాన్ని కైలాష్ దూషించాడని వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. పున్నా కైలాష్పై సీఎం రేవంత్కు ఫిర్యాదు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేఖలో తెలిపాడు మంత్రి కోమటిరెడ్డి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం తేవడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని. అది ఎప్పుడంటే ఇవాళ నల్గొండలో 3 జిల్లా పరిషత్తులు మనం ఖచ్చితంగా గెలుస్తాం. మనం కూడా 12 అసెంబ్లీలో గెలిచినాం. ఒక ఢిల్లీ ఫుడ్ గెలిచింది కానీ గెలిచిన 2-3 వేల మెజార్టీతో గెలిచింది. ఆయన పెద్ద పట్టుకునే అవసరం లేదు. ఈసారి సూర్యాపేట ఒక కాన్సెప్ట్ లో ఒక రౌండ్ పడితే 100% సర్పంచ్ సూర్యాపేట గెలిపించే బాధ్యత. అందుకనే 2018లో రెండోసారి హరీష్ రావు గారికి ఇరిగేషన్ సాధ్యం చేయలేదట. మరి 2018 చెప్పాలి ఈ మాట. హరీష్ రావు తింటుడు కాబట్టి మా నాయన ఆయనకి ఇరిగేషన్ సాధ్యం చేయలేదని ఇప్పుడు చెప్తున్నా. ఈ అంత కాదు, దాని మీద ధరని మీద ఎన్ని లెక్కల కోట్లు ఎవరి దేవుడు ఆ బ్రహ్మదేవునికే తెలవాలి లెక్కలైంది. ఆ ఆస్తి పంచాయతీతోని ఆ పార్టీ 4 ముక్కలు అయిపోయింది. నేను ఎప్పుడో చెప్పిన ఈ మాట. ఆ పార్టీ ఉండదు ఆయన ఉండేది పర్ఫెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఆయన నా మాట నల్గొండకు వచ్చినప్పుడు చెప్పిన కేసీఆర్ అని ఓ పార్టీ పెట్టుకుంటారు, కేసీఆర్ అని పక్కన తారక రామారావు పెట్టుకుంటాడు, ఇంకోటి టీఆర్ఎస్ హరీష్ అంటాడు, టీఆర్ఎస్ సంతోష్, టీఆర్ఎస్ కవిత. ఈయన వెంకట చెప్పిన మాట నిజమైందా లేదా? గ్యారంటీ ఉండదు ఆ పార్టీ. ఇవన్నీ కూడా తాత్కాలిక పార్టీ. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెళ్ళగా డబుల్ బెడ్రూమ్ బేస్మెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. దాన్ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగింది. భయాందోళనకు గురైన అధికారులు నేతలు వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యేను కాపాడారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఉన్నారు. నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు, అక్రమార్జనకు తెరదీసినారు అనేటువంటి ఆరోపణతో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక నిరసనలు వ్యక్తం చేసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం నాసి రకము, నాణ్యత లేనిది. ఆనాడు మేము ఆందోళన చేసినాం. ఇప్పుడు ఎక్కడైతే కూలిందో ఈరోజు కుంగిందో నేను గరీమా అగర్వాల్ గారు గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్ళి మీరు నిలబడితేనే కుంగిపోయింది. అంటే వాళ్ళ యొక్క నాసిరక కట్టడాలు, నాణ్యత లేని కట్టడాలు, అడ్డదారిలో డబ్బును దోచుకొని కాంట్రాక్ట్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మేము చేసిన ఆరోపణ నేను నిజమైంది. కాళేశ్వరం కుంగిపోయింది. సుందిళ్ళ అన్నారం దగ్గర సీపేజ్ బుంగలు వస్తున్నాయి. వాళ్ళ హయాంలో ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగలు, కట్టడాలు జరగడానికి నిదర్శనం నేడు వేల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాసిరకంతో చేసినటువంటి కట్టడం కుంగిపోయింది, కూలిపోయింది. స్వయంగా మీరు చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల గరడి చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు ఎంపీ డీకే అరుణ. ఇక ఇందిరమ్మ చీరల పేరుతోటి ఎన్నికలకు వెళ్తుందని, 42% రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు. చెచ్చర్లో డిగ్రీ కాలేజీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మేరా యువ భారతి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ భూములతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. వారికి వీరికి తేడా ఏం లేదు. ప్రభుత్వ భూములనంతా కూడా అడ్డగోలుగా అమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటామని అనేకమైనటువంటి భూములను వాళ్ళు రియల్ ఎస్టేట్ లో వాళ్ళు భాగస్వాములై ఈ భూముల దందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు భూములు అంటగట్టి మరి ఈ రోజు వాళ్ళు పక్కన ఉన్నటువంటి భూముల ధరలు పెంపుకొని అనేక రకాలుగా దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం కళ్ళారా. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళ ప్రభుత్వ భూములను ఇవాళ మొత్తం వ్యాపారం చేసుకొని వాటిని కార్పొరేట్ సంస్థలకు అంటగడతా ఉంది. ఈరోజు అనేక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాధనంతో వేల కోట్లకు పడగలెత్తి ఈరోజు ఈ భూములను కొంటా ఉన్నారు. ఈరోజు ఒకరిని మించిన ఒకరు అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెడితే 3,000 కోట్లు వస్తాయనేటటువంటి ఆ డబ్బుల కోసమే ఈ రోజు ఎన్నికలు అంటుంది తప్ప ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక చిల్లి గవ్వ ఒక గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, చిల్లి గవ్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇవ్వలేదు. ఎక్కడ కూడా అభివృద్ధికి రాష్ట్ర గ్రామ పంచాయతీలు నోచుకో. పరకామణి చోరీ కేసులో వైసీపీ కీలక నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిటీ విచారణకు హాజరయ్యారు. విచారణకు ముందు తనకు ఈ కేసుకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. ఈ కేసులో ఇరికించాలని దుష్ట చతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని, 15 నెలలో శ్రీవారి తలనీలాలు ఎంతమంది సమర్పించారు అనే విధంగా ప్రశ్నలు వేస్తే తనకు తెలియదని, పరకామణి కేసు విషయంలో తనకు అంతే తెలుసన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి, నైలి నదిలో మొసళ్ల సంఖ్య ఎంత, మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక మహాతల్లి టాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థిపంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట. లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని అడిగితే 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను? ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది. డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు, నేను వారికి సమాధానం ఇచ్చాను. నేను ఇప్పుడు చెప్పిందే వీటిలన్నీ. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి సర్కారు ప్రతిపక్షంపైన విషం చిమ్ముతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనంలో పలచబడ్డ చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చేందుకు తిరుమల లడ్డు, పరకామణి కేసు, సి హత్య కేసును వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఏం జరుగుతుందో బయటికి తెలియట్లా. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసింది. దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్ని కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 1924 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవన్నప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి, ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి 18 నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ ఒక మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం, ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాలిలో తుంగలో తొక్కేసి ఆ రోజే మోసం చేయడం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ. సో ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది. చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈరోజు ఆయనకు వేరే అసైన్మెంట్ లేదు. పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సీపీ మీద పెట్టినవి. దాదాపు 10 కోట్ల దాకా 9-8 కోట్లు ఎంతో ఇప్పటికీ ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి. లిక్కర్ స్కామ్ అన్నారు, ఇప్పటికీ ఏమైనా తేలిందా?
ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ లడ్డూది అడుగుతాను. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2024 అని మధ్య పీరియడ్ 2019-2024 అని ఎట్లా తీస్తారు? నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో జోగి రమేష్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో A1గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు, A2గా ఉన్న అద్దెపల్లి జగన్మోహన్ రావు కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే మొదటి నుంచి ఈ వ్యవహారం వెనుక జోగి రమేష్ ఉన్నారని, ఆయన సమక్షంలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై అధికారులు ఇప్పటికే అద్దెపల్లి బ్రదర్స్ను 2 సార్లు విచారించారు. ఆ సమయంలో ఈ స్కామ్లో జోగి రమేష్ పాత్రపైన జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇచ్చిన వాగ్మూలాలను రికార్డు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ను 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం 4 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన వసతులు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం తగ్గించేందుకు రహదారులపైన కిలోమీటర్ల మేర ఆరబోస్తున్నారు. జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులపైన ధాన్యాన్ని ఆరబోసుకుని అవస్థలు పడుతున్నారు రైతులు. మాకు పొలాలలో కట్టెలు కానీ ఎలాంటి కానీ ప్రభుత్వం కల్పించకపోవడం వల్ల ఈ నేషనల్ హైవే మీద రోడ్డు పైన ఆరబోసుకోవడం జరుగుతుంది. కొంతమంది కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్థలాలు కేటాయించేది ఉంటే మేము మంచిగా వరి పొలాలలోనే ఆరబోసుకోవడానికి బాగుంటుందని మా ఆలోచన. అది ఆకులతండ గ్రామం. మాకు ఒక 2 ఎకరాల పొలం ఉన్నది. అంత వర్షాలకు నీరు వచ్చి మొత్తం అలా నీళ్లు నిలవకుండి చైన్ మిషన్లతో గోపిస్తే మాకేం దిగుబడి రాలేదు. అవి వడ్లు ఎండబెట్టుకుంటా ఇక్కడే ఉంటాను. రోడ్డు మీద పోసుకొని ఉంటాను. మాకు వర్షాలు ఎక్కువగా పడడం వలన మొన్న దీపావళి కూడా బాగా వర్షాలు పడడం వల్ల మాకు వరి కోయడం జరిగింది. పొలాలలో తేమ శాతం ఎక్కువ ఇప్పటికీ బురదే ఉన్నది. పొలాలలో ఆరబెట్టుకోవడానికి మాకు లేకపోవడం వలన రోడ్డు మీద పోసుకోవడం జరిగింది. మాకు గవర్నమెంట్ చివరి గింజ వరకు కొని మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 1 ఎకరం సీసీ పోసిస్తే మేము రోడ్డు మీద రాకుండా ఉండడం ఉంటుంది. అది మాకు ఇక యాక్సిడెంట్లు జరుగుతుంది, బాగా యాక్సిడెంట్లు జరుగుతుంది. పాపం అమాయకులు వాళ్ళు బలవుతున్నారు. ఈ రోజులలో మిషనరీని ఎక్కువ రైతులు ఆశ్రయించడం జరగడం వల్ల ఏమవుతుందంటే రైతులు కొనేటోళ్ళకు మిల్లర్లు కూడా ఏమవుతుందంటే తేమ శాతం అది అని చెప్పి చేయడం వల్ల ఏమవుతుంది, మాకు వరి ధాన్యము ఆరబెట్టుకుంటేందుకు స్థలాలు లేవు కనుక మేము ఆశ్రయించేది హైవే రోడ్డును ఆశ్రయించడం జరిగి ఎండబెట్టుకోవడం జరుగుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ రైతులకు ఫ్లాట్ పారాలు కట్టడం వల్ల మాకు ఇబ్బంది రాదు. ఏదో ఒక స్థలం తీసుకొని అక్కడ ఒక 2 ఎకరాల 3 ఎకరాల ప్లాట్ఫారంగా కట్టించేయంటే ఆ వరిదాన్ని నాణ్య ఎండబెట్టుకొని మేము మార్కెట్ తీసుకుపోవడం జరుగుతుంది. వాహనదారులకు కానీ అన్నిటికీ ఇబ్బంది జరుగుతుంది కనుక ఏంటంటే దీని గురించి దృష్టి పెట్టి ఇప్పటికైనా ప్లాట్ఫారాలను కట్టిస్తే మేము ఆ ప్లాట్ఫారంలోనే వరి ఎండబెట్టుకోవడం జరుగుతుంది. పేరు దండల్ స్వామి, మాది నారకపేట. ఈ రోడ్డు మీద వర్క్ పోయడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. దీన్ని అరికట్టాలని నా యొక్క. నేను ఒక కారు డ్రైవర్ని. ఈ ధాన్యాలు రోడ్ల మీద పోయడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. అధికారులు కొంచెం చర్యలు తీసుకొని కొంచెం పట్టించుకోవాలని మనవి చేసుకుంటాం. ఐబొమ్మ ఇమ్మడి రవిని మరోసారి కస్టడీపైన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. రవిని మరోసారి కస్టడీకి తీసుకెళ్లని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరో 7 రోజుల కస్టడీని కోరారు. పోలీస్ కస్టడీపైన కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. అయోధ్యలో అద్భుత ఘట్ట ఆవిష్కృతమైంది. అయోధ్య రామ మందిరం పైన ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణం చేశారు. ముందుగా బాలరాముడికి మోడీ, మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు.
एक सार्थकता का दिवस है। इतने लोगों ने सपना देखा, इतने लोगों ने प्रयास किए, इतने लोगों ने अपने प्राण अर्पण किए। आज उनकी स्वर्गस्थ आत्मा तृप्त हुई होगी। आज वास्तव में अशोक जी को वहां शांति मिली होगी। महंत रामचंद्र दास जी महाराज, श्रीमान दालमिया जी, कितने संत पूरे भारतवासियों और सभी सनातन धर्मावलंबियों के समक्ष आज इस भव्य राम मंदिर के रूप में है। श्री राम मंदिर पर फहराता यह केसरिया ध्वज धर्म का प्रतीक है, मर्यादा का प्रतीक है, सत्य, न्याय और राष्ट्र धर्म का भी प्रतीक है। यह विकसित भारत की संकल्प देश और दुनिया से